సేవకులు కనుక అందరికీ అర్థమైపోద్దండి. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. యేసు గ్రంథం 2వ అధ్యాయం. నేను చక్కగా నిలవబడను, నేను నీతో మాట్లాడగలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడిన వారి స్వరం వింటిని. ఆయన నాతో ఇట్లనేను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొక్కకు, ఇశ్రాయేలీయుల యొక్కకు నేను పంపుచున్నాను. వారు వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారు, కఠిన హృదయములై ఉన్నారు. వారి యొక్కకు నేను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేసేవారు కనుక వారి వినులను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఇలా సెలవిస్తున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మగడ్డి చెట్లలోను ముళ్ళ తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులు భయపడకు, వారి మాటలకు వారి తిరుగుబాటు చేసిన వారు వారికి భయపడకుము. వారి తిరుగుబాటు చేయవారు కనుక వారి వినులను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటలు వారికి తెలియజేయము. నరపుత్రుడా, వారి తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పిన మాటని నేను నోరు తెరిచి నేను ఇచ్చడానికి విధించును అనేను. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకుని నా యొక్క చెయ్యి నా యొద్దకు చాపబడింది. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటి నుండి వెలుపడను రాయబడినది ఉండేను. మహా విలాపమును మనో ఉత్తమును రోదమును అని అందులో రాయబడి ఉన్నది. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చింది, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథము భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయు. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు పిలిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకోమని నాతో సెలవేగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వల్ల మధురముగా ఉండేది. దేవుడి పరిశుద్ధ ఏంటండి ఏంటండి ప్రవక్తలు ఎలా ఉండాలంటండి? దేవుడు ఎక్కడ పంపిస్తున్నాడంటే ఎవరి దగ్గర పంపిస్తాడంటండి? ఇశ్రాయేలు జనం వినకపోయిన కఠిన హృదయులై ఉండాలంట. దేవుడు మనకి మహిమ కలుగును గాక. వాడు విన్నప్పటికీ వినపోయినప్పటికీ నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడున్నావు? తేళ్ల మధ్యన ఉన్నావు. ఎక్కడున్నావు నువ్వు? బ్రహ్మదండి చెక్కల మధ్యలో తేళ్ల మధ్యలో నేను నీకు తోడే ఉన్నాను. నువ్వు వాడు తిరుగుబాటు చేసినట్టు నువ్వు చెయ్యకు. వాక్యం అనేది రెండించులు కట్టుకోండి. వినేవారికి చెప్పేవారికి వర్తిస్తుంది. మీకు ఒక్కరికే కాదు, పరిశుద్ధాత్ముడు నాతో ఆయన అందరికీ కూర్చోబెట్టి బోధిస్తాడు. బోధకుడైన బాధపడే వాళ్ళని మనం సేద తెచ్చే వాళ్ళకి ఉండాలి. మన బాధ కలిగించేలాగా ఉండకూడదు కదండి. దేవుడు వాక్యంగా ఖండించాలి, దండించాలి కదండి. శిక్షణ ఏంటండి అండి? శిక్షించి రక్షించుకుంటాడు దేవుడు. మరి దేన్ని రక్షించుకుంటున్నాడు దేవుడు? ఇక్కడ ఎసుకెళ్ళి దేన్ని రక్షించాడు? జీవ గ్రంథాన్ని రక్షించాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మనం ఈ లైఫ్ పెడితే స్పెండ్ చేయాలండి. చేయాలా? లైఫ్ పెడితే స్పెండ్ చేయాలి. నేను అక్కడెక్కడో నేను చేశాను, ఇక్కడ చేసి అక్కడ చేసే కాదు. ఆయన నన్ను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన శక్తి పొంది ఏదో ఎలక్షన్ సమర బోధి దిగంతులకు సాక్షులుగా ఉంటారన్నారు. ప్రపంచ యావత్తులు ఆయన ఆత్మ సంచారం ఎక్కడ జరుగుతున్నాయని మనం సాక్షులుగా ఉంటాం. దేవుడు మనకి మహిమ కలుగును గాక. వీళ్ళు వాళ్ళు ఉన్నవాళ్ళ కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పామా, వీళ్ళ దగ్గరికి చెప్పామా? నోకి వచ్చాను. బోధి దిగంతుల వరకు కూడా ఆయనకి సాక్షులుగా ఉంటామంట. ఆయన ఆత్మ సంచారం ఇది శక్తి చేత బలం చేత కదా, నా ఆత్మ ద్వారానే ఈ కార్యం నేను జరిగిస్తున్నట్టాడు. వాళ్ళ దగ్గర ఎవరు ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర చెప్తారండి. వాళ్ళ జనం పోగొడొచ్చండి. చర్చలని భారంగా చెప్పచ్చు, కానీ ఆత్మ కావాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాదండి. బోధి దిగంతో అనుకో, కెనడా ఉంటావా, అమెరికా ఉంటావా, ఆస్ట్రేలియాలో ఉంటావా, లో ఉంటావా, ఆత్మ సంచుకుంటాడా, అక్కడ కూడా నువ్వు సాక్షిగా ఉండాలి. అందుకని మనం ఏం చేయాలండి? వీళ్ళు ఇలాంటి వారి మధ్య మనము ప్రకటిస్తూ మనం కూడా ఏం చేయాలి? స్వపరీక్ష చేసుకొని మన సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. సెల్ఫిష్
కాకుండా సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటూ ఈ లైఫ్ గైడెన్స్ మనం స్పెండ్ చేసుకుంటా ఉంటే డిక్షనరీ హృదయాన్ని ఓపెన్ చేసుకోవాలంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్త్రీ పురుష భేదం లేదండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు స్త్రీలని పురుషులని భేదం లేదన్నాడు, మనమే భేదాలు పెట్టుకుంటాం కదండి. ప్రభు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. ఎవరు సెలవిస్తున్నారండి? మీరు ఇస్తున్నారు, నేను ఇస్తున్నాను, ఇంకొకరు ఇస్తున్నారా? కీర్తన 68:11 ఉంటుందా? ఒకసారి చూడండి. ప్రభు మాట సెలవిస్తున్నాడు, ప్రభు మాట చదివిస్తున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. గొప్ప సైన్యమైన మాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కదండి, ఎంతమంది స్త్రీలు ఉన్నారండి జీవగ్రంథంలో. సృష్టికర్త లోకానికి రావాలంటే, భూలోకానికి ఏంటి పరలోకం విడిచి భూలోకానికి రావాలంటే లోకరక్షకుడుగా స్త్రీ గర్భాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. సర్వోన్నత శక్తి నీకు అమ్ముకుంటే నీకు పరిశుద్ధ పుట్టాడు, దేవుడు కుమారుడు పడతాడు. అవునండి, సర్వోన్నత శక్తి కావాలని మనం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మనల్ని ఎక్కడికెక్కడ రాజులు, అధికారులు, మనుషుల గొప్ప ఆత్మని పట్టుకుంటాడు. మన దేవుడు పరిశుద్ధాత్మ ప్రార్థించు కదండి. ఈ సిరియా దేశం వచ్చినదంట. మరి పేతురు గారు సరసంలో ఉన్నప్పుడు కూడా సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది, కానీ నమ్మట్లేదండి. పేతురు గారు వస్తే ప్రార్థన అయితే చేసింది, నమ్మికేదండి. ఇది రోజేది స్త్రీ చెప్తుంటే పిచ్చిదని అంటారు, దృఢంగా చెప్పినందుకు అది దోత అంటారు. మళ్ళీ శబ్దం ఏర్పడి తలుపు శబ్దం. తీరా చూస్తే మనమే వాళ్ళకి భ్రాంతి పొందారంట. దేవుడు చేసిన కార్యాలు చూస్తే మనమే భ్రాంతి పొందుతూ ఉంటాం. దేవుడు మనకి మహిమ కలుగా కదండి. ప్రార్థన చేసి మనం నమ్మట్లేదు. ఇక్కడ ఎవరండి? రోదేయించినది స్వరం గుర్తుపట్టిందంట. దేవుడు మనకి మహిమ కలుగా. ఇంత ప్రార్థన చేశారు, దేవుడి దగ్గరికి దూపం వెళ్ళిపోయింది, జవాబు వచ్చింది, దూతను పంపించాడు, పేతురు గారిని విడుదల చేశాడు. అయినప్పటికీ పేతురు గారు కూడా కలనుకున్నాడు. దూత ఎప్పుడైతే విడిచిపెట్టిందో అప్పుడు ఏమనుకుంటాడంటే ఇది నిజమని ఉన్నాడంట. దేవుడు మనకి మహిమ కలుగాక. ఇంత ప్రార్థన చేసి వాళ్ళకి నమ్మిక లేదండి, వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. ఈ రోదేని స్త్రీ ఏం చేస్తుంది? స్వరం గుర్తుపట్టిందంటే పేతురు గారి స్వరం కదండి. ఎలా ఉంటున్నాం మనం? బోధకమైన మనం సెల్ఫిష్లో అవుతున్నామా? సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి. సీఎం అయినా పిఎం అయినా మనకు అప్పు చెప్తాడు దేవుడు. వాళ్ళు రక్షించబడాలంటే ఎందుకంటే తన పనిలో నిపుణుల వాడిని చూసిగా రాజు లేదట నిలబెడతానంటాడా అంటే రాజులు మనలో ఉన్న దేవుడి దగ్గర చేతి పడుతుంది అనండి. రాజుల అధికారులు మనకు అప్పగిస్తాడు. మనలో ఉన్న ఏసైకి మనం కాదు, మనలో ఉన్న ఏసైకి అప్పగిస్తాడు. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది? మీరు ప్రార్థన చేస్తే మనకి కార్యాలు జరుగుతాయి, లేకపోతే వీరికి ఏదో ఒక జ్ఞానాత్మని ఇచ్చాడు దేవుడు అని చెప్పేసి వాళ్ళకి ఆశ మనలోంచి పరిశుద్ధాత్మ తాకి వెళ్ళిపోతుందండి. అర్థమైందండి? వెళ్ళిపోయి ఆశతో ఏం చేస్తారు? రాజులు కాదు, సీఎం పిఎం అయినా సరే ప్రపంచంలో ఈ రాజకీయవేత్తలు ఏం చేస్తారంటే ప్రపంచాన్ని ఎలా దోచుకోవాలి, ఎలా దాచుకోవాలి. అవునండి. అయితే న్యాయ పరిపాలన చేసే రాజు వడ్డీలతాడు. దేవుడు మనకి మహిమ దాకా దీనికి వేరే ఆప్షన్ ఏమి ఉండదండి. నీతి, దేవుడి నీతి ఎవరిలో ఉంటుందో వారు ఏం చేస్తారు? వర్ధిల్లుతారండి. రాజు హృదయం దేవుని చేతులు, ఎక్కువ చేతులు నీటి కాలువలో ఉందండి కదండి. దేవుడు మనకి మహిమ కలుగుగాక. మనం సేవకులై ఉండి మనం ఏం చేస్తున్నాం? మనం ప్రార్థన చేస్తే మనం వెళితే అక్కడ ఉన్న ముందే మనకు గృహానికి వెళ్ళక ముందు ఏం చేయాలండి? అక్కడ చీకటి శక్తులు, అంధకార శక్తులు అవుట్ గెట్ అవుట్. ఒక్క త్రోవ చీడు త్రోవ అవుట్ గెట్ అవుట్ పోతాయండి. పరిశుద్ధాత్ముడు ఉంటాడు, భయపడి పారిపోతాయండి. అలాంటి వారిగా మనం ఉండాలి. అంతేగాని ఏదో వెళ్ళామా వచ్చామా వాళ్ళు పాటించానో నెవర్ నెవర్ ఐ డోంట్ లైక్ నెవర్ మైండ్ మనం లెక్క చేయకూడదు. దేవుడు మనం అభిషేకించుకున్న కనుక మనకి సెకండ్కి శాలరీ పడిపోతుంది. దేవుడు మనకి మనం ఏమి అడగక్కర్లా. దేవుడు మనం చేస్తూ ఉంటే మన పైన ఆయన చేస్తూనే ఉంటాడు కదండి. అందుకని మనం దేవుని ధరించుకొని దేవుడు వచ్చి సర్వాంగ కవచాలు ధరించి చేసుకుంటారు. ఒక్క వచ్చిన చదివించేసి మీద ముగించేస్తారండి. అధ్యక్షులు గారు కూడా కొంచెం ఆకలి వేసుకుని కంగారు పడుతున్నారు. మరి ఏంటంటే మత్తయి సువార్త 13:10 చూడండి, ఇక్కడ ముగించేస్తారు. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు అని అడగగా
వారితో ఇంకా నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. చెప్పండి ఇంకొకటి కొంచెం చదువు. కలిగి వారికి ఇవ్వబడు, వారికి సమృద్ధి కలుగు. చాలండి. దేవుడు మనకి మహిమ కలుగాక, దేవుడి పరిశుద్ధాక మనకి ఆస్వాదించి జీవించు కాక. ఏంటంటే ఇక్కడ ఈ యేసు ప్రభువుని అడుగుతున్నారంటండి. ఏమని అడుగుతున్నారు? తర్వాత శిష్యుడు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా